ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. పాత నిబంధన గ్రంథం చదువుతున్నప్పుడు అన్ని గ్రంథాల కంటే ఒక గ్రంథం భిన్నంగా కనిపిస్తుంది. అదే యోబు గ్రంథం. ఎందుకంటే మిగతా గ్రంథాలు చదువుతున్నప్పుడు అవి చరిత్రతోనూ, రాజులతోనూ, ప్రవక్తలతోనూ, ఇశ్రాయేలీయుల జనులతోనూ, దేవాలయంతోనూ, యాజకత్వంతోనూ, ధర్మశాస్త్రంతోనూ బాగా కలిసిపోతాయి. కానీ యోబు గ్రంథం దగ్గరికి వచ్చేసరికి అందరికీ ఒకటే ప్రశ్న: ఈ గ్రంథం ఎక్కడ సరిపోతుంది? ఇది చరిత్ర లేక కవిత్వమా? ఎందుకు వేరుగా కనిపిస్తుంది? నా నమ్మకం ఏంటంటే యోబు గ్రంథాన్ని పాత నిబంధనలో దేవుడు చాలా అందంగాను, చాలా ఉద్దేశపూర్వకంగాను ఉంచాడు. యోబు గ్రంథం ప్రధానంగా ఇశ్రాయేలుల చరిత్రను కొనసాగించడానికి రాయబడలేదు. అది బాధ, విశ్వాసం, దేవుని మర్మం గురించి చాలా లోతైన సత్యాన్ని బయలుపరుస్తుంది. యోబు 28:28లో ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము. యోబు 1:1లో యోబు నిర్దోషి, యథార్థవంతుడు, దేవునికి భయపడేవాడని చెప్పబడి ఉంది. కాబట్టి ఈ గ్రంథం కేవలం ఏమి జరిగిందో చెప్పటానికి మాత్రమే కాదు, బాధ మనిషిని ఎలా పరీక్షిస్తుంది, విశ్వాసం ఎలా స్పందిస్తుంది, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పటానికి కూడా ఉంది. యోబు గ్రంథం భిన్నంగా అనిపించడానికి మరో కారణం అది చాలా ప్రాచీన కాలానికి చెందినట్టుగా కనిపించటం. ఫర్ ఎగ్జాంపుల్, యోబు 1:5లో యోబు తన పిల్లల కొరకు తానే బలులు అర్పిస్తున్నాడు. యోబు 1:3లో అతని ఐశ్వర్యం ఒంటెలు, గొర్రెలు, ఎద్దులు, గాడిల ద్వారా చెప్పబడి ఉంది. మోషే ధర్మశాస్త్రం, దేవాలయం, యాజకత్వం, ఇశ్రాయేలు రాజుల గురించిన ప్రస్తావన ఎక్కడ కనిపించదు. కాబట్టి చాలా మంది యోబు మన పితరులకు దగ్గరగా, అనగా అబ్రహాము కాలానికి దగ్గరగా జీవించినట్లు భావిస్తారు. కానీ ఈ గ్రంథం మనకు కాలక్రమాన్ని ఇవ్వడంపై దృష్టి పెట్టదు, కానీ ఒక సందేశాన్ని ఇవ్వడంపై దృష్టి పెడుతుంది. ఆ సందేశం విశ్వవ్యాప్తమైనది, అండ్ దట్ మెసేజ్ ఈజ్ యూనివర్సల్. యోబు 1:1లో అతడు ఊజు దేశస్థుడని చెప్పబడింది. అతడు ప్రధానంగా ఇశ్రాయేల్ జాతీయ చరిత్రలో భాగంగా పరిచయం చేయబడలేదు. అంటే దేవుడు మనకు ఒక శక్తివంతమైన సత్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అదేంటంటే ఆయన ఒకే జాతికి చెందిన దేవుడు కాదు, కానీ ఆయన సర్వ మానవాళికి, సర్వ విశ్వానికి దేవుడు. ఈజ్ లార్డ్ ఫర్ ఎవ్రీవన్. బైబిల్లో చాలా గ్రంథాలు చరిత్రలో జరిగిన విషయాలపై దృష్టి పెడతాయి, కానీ యోబు గ్రంథం అడిగే అత్యంత లోతైన ప్రశ్న: నీతిమంతుడు ఎందుకు బాధపడాలి? యోబు 1:1లో యోబు నిర్దోషి, యథార్థవంతుడని దేవుడే చెప్పాడు. యోబు 1:8లో దేవుడే అతని లాంటివాడు భూమి మీద లేడని అన్నాడు. యోబు 2:3లో అతడు యథార్థతను గట్టిగా పట్టుకున్నాడని దేవుడు చెప్పాడు. అయినా బాధ అతని జీవితంలోనికి వచ్చింది. ఇది యోబు గ్రంథాన్ని అత్యంత ముఖ్యమైనదిగా చేస్తుంది, ఎందుకంటే ప్రతి బాధ కూడా వ్యక్తిగత పాపానికే శిక్ష అన్న పై ఆలోచనలను యోబు గ్రంథం ఛేదిస్తుంది. యోబు గ్రంథం ఇచ్చే గొప్ప పాఠాల్లో ఇది ఒకటి. యోబు స్నేహితులు బాధ అంటే తప్పకుండా దాచి ఉన్న పాపం ఉందని అనుకున్నారు, కానీ ఆ ఆలోచన ఎప్పుడూ నిజం కాదు. ఈ గ్రంథం అదే చూపిస్తుంది. ఉదాహరణకు యోబు 4వ అధ్యాయంలో ఎలీఫజు బాధ అనే తప్పు చేసిన ఫలితమే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు, కానీ చివరికి యోబు 42:7లో దేవుడు స్పష్టంగా యోబు స్నేహితులు తన గురించి సరిగ్గా మాట్లాడలేదని అన్నాడు. మనందరికీ ఇది ఎంత గొప్ప పాఠమో. కొన్నిసార్లు ఎవరైనా బాధలో ఉంటే మనం చాలా త్వరగా తీర్పు చెప్తాం, చాలా త్వరగా కారణం చెప్పేస్తాం, చాలా త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. కానీ యోబు మనకు నేర్పేది ఏమిటంటే ప్రతి బాధను అలా వివరించలేము. మొత్తం యోబు గ్రంథంలో అత్యంత అందమైన సత్యాలలో ఒకటి ఇదే: భూమికి తెలియనిది పరలోకానికి తెలుసు. యోబు 1వ అధ్యాయం 6-12 మరియు యోబు 2వ అధ్యాయం 1-6లో మనం యోబు చూడలేని పరలోక సంభాషణను చూస్తాం. యోబు దాన్ని వినలేదు, దాన్ని అర్థం చేసుకోనలేదు, కానీ దేవునికి అంతా తెలుసు. అంటే ఒక విశ్వాసి బాధపడుతున్నప్పుడు ఆ బాధ దేవుని జ్ఞానానికి బయట ఎప్పుడూ ఉండదు. మన కారణం అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు తన నియంత్రణను కోల్పోలేదు. అందుకే యోబు అనేక మంది విశ్వాసుల జీవితానికి ఒక ప్రతిబింబంగా కనిపిస్తాడు. హీ క్రైడ్, హీ క్వశ్చన్డ్, హీ wrestled, హీ వాజ్ బ్రోకెన్. అతను ఏడ్చాడు, ప్రశ్నించాడు, పోరాడాడు, విరిగిపోయాడు. అయినా అతడు దేవుని వైపే తిరుగుతూ ఉన్నాడు. యోబు 1:20-21లో భయంకరమైన నష్టానికి తర్వాత యోబు పడిపోయి ఆరాధించాడు. 13-15లో అతడు అంటాడు: ఆయన నన్ను చంపినను నేను ఆయన యందే నిరీక్షించదను. మరియు యోబు 23వ అధ్యాయంలో
దేవుని సన్నిధికి వచ్చి తన వాదనను ఉంచాలని కోరుకుంటాడు. కాబట్టి యోబు మనకు ఒక విషయాన్ని మనకు నేర్పుతున్నాడు. విశ్వాసం ఎప్పుడు మౌనంగా ఉండదు. విశ్వాసం ఎప్పుడు నవ్వుతూ ఉండదు. విశ్వాసానికి ఎప్పుడు అన్ని సమాధానాలు ఉండవు. కొన్నిసార్లు విశ్వాసం ఏడుస్తుంది, కొన్నిసార్లు విశ్వాసం ప్రశ్నిస్తుంది, కొన్నిసార్లు బూడిదలో కూర్చుంటుంది. కానీ నిజమైన విశ్వాసం దేవుణ్ణి వదిలిపెట్టదు. చివరికి యోబు 38వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినప్పుడు ప్రతి విషయాన్ని వివరించలేదు. దేవుడు 38వ అధ్యాయంలో సుడిగాలిలో నుండి దేవుడు యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవుడు యోబుకు పూర్తి వివరణ ఇవ్వలేదు. దానికి బదులుగా తన మహిమను, తన జ్ఞానాన్ని, సర్వాధికారాన్ని తెలియచేశాడు. అప్పుడు యోబు ఇచ్చిన ప్రతిస్పందన చాలా శక్తివంతమైనదిగా మారుతుంది. 40వ అధ్యాయంలో యోబు తనను తాను తగ్గించుకున్నాడు. 42లో ఇప్పుడే నా కన్ను నిన్ను చూచుచున్నది అని చెప్పాడు. చివరికి దేవుడు యోబును ఆశీర్వదించాడు. 42:12 చూసినట్లయితే ఇదే ఈ గ్రంథం యొక్క చివరి అందం. యోబు కేవలం వివరణ మాత్రమే రాలేదు, కానీ దేవుని గురించి లోతైన ప్రత్యక్షత వచ్చింది. అయితే యోబు పాత నిబంధనలో ఎక్కడ సరిపోతుంది? యోబు బాధ, విశ్వాసం, దేవుని మర్మం గురించి వివరించి ఒక జ్ఞాన గ్రంథంగా పాత నిబంధనలో సరిపోతుంది. ఇది చరిత్ర రేఖను బలంగా వివరించకపోయినా, కొనసాగించకపోయినప్పటికీ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆత్మీయ సందేశాన్ని గొప్పగా పూర్తి చేస్తుంది. అది మనకు నేర్పించేది ప్రతి బాధ శిక్షకు కాదు. భూమికి తెలియనిది పరలోకానికి తెలుసు. విశ్వాసం పోరాడినా గెలవగలదు, నిలబడగలదు. మరియు అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు సర్వాధికారి. అందుకే యోబు గ్రంథం సంబంధం లేని గ్రంథం కాదు. ఇది ఎంతో అవసరమైన గ్రంథం. అది చరిత్ర రేఖతో బలంగా కలవకపోయినా మనిషి హృదయంతో చాలా బలంగా కలుస్తుంది. అందుకే ఈరోజు కూడా బాధలో ఉన్న ప్రతి విశ్వాసి తనని తాను యోబు గ్రంథంలో ఎక్కడో ఒక చోట చూసుకోగలడు. బాధ వచ్చినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ ఆయన నియంత్రణను ఎప్పుడూ కోల్పోడు. ఎందుకంటే నా విమోచకుడు జీవించుచున్నాడని నేను ఎరుగుదును అని యోబు 19:25లో సెలవిచ్చుచున్నాడు. విమోచకుడైనటువంటి సజీవుడైనటువంటి దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.